హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వర్షాలైతే 2 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈరోజు ఏం చేద్దామా అనుకుంటూ ఉంటాను. ఈరోజు మా ఇంట్లో వాళ్ళైతే బిర్యానీ చేయమా అంటున్నారు. సరే అని చెప్పేసి బిర్యానీకైతే ప్రిపేర్ అయిపోతున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అలాగే 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలతో ఇలా అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాననమాట. ఫుల్ వీడియో చూడడానికైతే ట్రై చేయండి. ఎలా చేశాను ఏంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు బిర్యానీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ నేను ఎలా చేస్తాను అనేది ఒక్కసారి అనేది చూడండి. ఫస్ట్ పాన్ అనేది తీసుకోండి. పాన్ తీసుకునేసి దాంట్లోకి ఒక మీడియం గెంటెతో ఒక 2 గెంటెలైతే, అంటే స్పూన్స్ లెక్కనైతే ఒక 6, 7 స్పూన్స్ ఉంటాయన్నమాట. అంటే నెయ్యి గెంటె అట్లా ఉంటాయి కదా, వాటితో అయితే 6, 7 స్పూన్స్ అయితే ఉంటాయి. అవి తీసుకునేసి మనం హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి మొత్తం టోటల్ షాజీరా, పట్టా, లవంగా, యాలక్కాయి, స్టార్ ఫ్లవరు, ఇవంతా బిర్యానీ ఐటమ్స్ మొత్తం అనేది వేసేసుకోండి. అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకునేసి ఇవంతా యాగనిద్దాం ఫస్ట్. చూడండి, మనకి ఇలా అనేది బాగా యాగాలన్నమాట. ఈరోజు మీరైతే ఏం చేస్తున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మంచిగా కామెంట్ రూపంలో ముచ్చట్లు అనేది చెప్పుకోవచ్చు అండి. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకైతే 2 రోజుల నుంచి వర్షం అనేది పడుతూ ఉందన్నమాట. చూడండి, మనకు ఆనియన్ అనేది వేసుకున్నాము. అలాగే ఆనియన్ కూడా మనకు బ్రౌన్ కలర్లో అనేది ఏగిపోయిందనమాట. మరీ ఎక్కువ యాగకూడదండి, అలానే తక్కువ యాగకూడదు. లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఇప్పుడు నేను వేసుకున్నాను 2 పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా మనకు నీట్గా ఏగాయి. పచ్చిమిరపకాయలు అనేది నేను మళ్ళీ కారం అనేది వేస్తానండి. ఫస్ట్ 2 అయితే పచ్చిమిరపకాయలు వేసాను. టోటల్ మొత్తం పచ్చిమిరపకాయలు వేయకోకుండా, అలాగే పచ్చిమిరపకాయలు వాడిపోయిన తర్వాత మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో చికెన్ అనేది నీట్గా కడుక్కొని ఆ చికెన్ కూడా వేసేసుకున్నానండి. బాగా అనేది చికెన్ అనేది నీట్గా అనేది కలబెట్టుకోండి. ఈ టైంలోనే దీంట్లోకి వేసేసుకుందాం మనము తెల్లగడ్డ అల్లం పేస్ట్. నేను తీసుకున్న ఐటెంకి నేనైతే 2 స్పూన్లు తెల్లగడ్డ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. అది ఏంటంటే మీడియం సైజు స్పూన్స్ అనండి, పెద్దవి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అది మాత్రం మీ కొలతల ప్రకారమే వేసుకోండి. నా కొలతతో అయితే వేసుకోవద్దు. ఎందుకంటే నావి ఉప్పు కారం అనేది చాలా కొద్దిగా తక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను తెల్లగడ్డ అల్లం మసాలా వేసిన తర్వాత చికెన్కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత మాత్రమే వేసుకోండి. నేనైతే మితంగా వేసుకున్నాను అనమాట. వేసింది కానీ కొద్దిగానే తీసేసాను చేతిలో. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా అనేది వాడ్చుకోవాలి. తెల్లగడ్డ అల్లం మసాలా, ఈ ఉప్పు వేసాం కదా, మనకు చికెన్లో అనేది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం అనేది ఇనికిపోవాలండి. అది ఇనికిపోయిన తర్వాతే మనకు అనేది నెక్స్ట్ ఐటమ్ అనేది వేసుకోవడానికి వీలవుతుంది. ఆ చికెన్ ఆ నీసు నీళ్లు కానీ ఉన్నాయంటే కూర మొత్తం చెడిపోతుంది. అవి అంతా పోనీయండి. చూడండి, మనకు సైడ్లలో అంతా ఆయిల్ వస్తుంది కదా, అలా రావాలి. ఇది ధనియాల పొడి అండి. మన ఇంట్లోనే ధనియాలు వేయించుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకునేది అనమాట. టైం ఉండేటప్పుడు ఇలా అనేది చిన్నవన్నీ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కటి బయట కొనడం అనేది మంచిది కాదు. కొద్దిగా గరం మసాలాలు ఇటువంటి అంతా మనం ఇంట్లో అనేది ప్రిపేర్ చేసుకోండి. హెల్తీగా చేసుకోవాలి అన్నప్పుడు హెల్తీగా చిన్నవి అనేది చేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. చూడండి, మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ధనియాల పొడి వేసిన తర్వాత. ధనియాల పొడి వేసిన తర్వాత మనకు వాటర్ అంతా పోయేసి ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుందండి. ఇలా అనేది రావాలి. ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నాం మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ 3 పచ్చిమిరపకాయలు వేసాం కదండి, 1 స్పూన్ అనేది కారం అనేది యాడ్ చేసుకున్నాం. ఈ కారం కూడా మనకు నీట్గా అనేది ఆగాలంటే ఏంటంటేనే మనకు అప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది. నీట్గా అడుగు నుంచి అనేది కలపెట్టడానికి ట్రై చేయండి. అంతలోపే మన టమోటాలు అనేది ఒక 2 టమోటాలు, మీడియం సైజు టమోటాలు 2 టమోటాలు అనేది సన్నగా కట్ చేసుకోండి. ఆ టమోటాలు కూడా మనకు నీట్గా అనేది మగ్గిపోవాలి. బిర్యానీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే ఇదే స్టైల్లోనే చేస్తాను. నేను వేరేగా అనేది మార్చలేనమాట. ఒకే టైప్లోనే చేస్తాను. నాకు వచ్చింది ఇదనమాట. చూడండి, మూత పెట్టి ఇలా నీట్గా అనేది మగ్గనిద్దాం.
కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి అనేది ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చేయండి, చెప్పండి. 1 కప్ అనేది నేను పెరుగు అనేది యాడ్ చేశానండి. చూడండి టమోటాలు మనకు మెత్తగా మగ్గిపోయాయి. అలాగే పెరుగు కూడా వేసాం. ఈ పెరుగు వేయడం వల్ల మనకు ముక్క అనేది సాఫ్ట్‌గా వస్తుంది. దాంట్లో ఉండే మనకు మసాలాలంతా ముక్కకనేది పట్టుకుంటాయండి. చూడండి ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేసి 2 విజిల్స్ అనేది రానిస్తాను. చూడండి నాకు 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి మనకు చికెన్ నీట్‌గా ఉడికిపోయేసి దాంట్లోంచి వాటర్ కూడా మనకు పెరుగు వేసాం కదా! ఆ పెరుగు కంటెస్టెంట్‌లో వాటరు, టమోటాల వాటర్ అనేది మనకి ఇంత వచ్చాయన్నమాట. చూడండి మినిమమ్ హాఫ్ గ్లాస్ అనేది మనకు వాటర్ అనేది రిలీజ్ అయ్యాయి. ఈ హాఫ్ గ్లాస్‌ననేది మనము బిర్యానీలోకనేది కొలత వేయనవసరం లేదండి. ఎందుకంటే మనకు ఇంచుమించుగా సరిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా వచ్చాయి కదా! ఇప్పుడు మనం అనేది బియ్యము తీసుకుందాం. బియ్యం అనేది నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఆ బియ్యంలోనే నీట్‌గా 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళనేది కరెక్ట్‌గా వేసుకునేసానన్నమాట. ఆ వాటర్‌నే నేను ఇప్పుడనేది బిర్యానీలోకి వేసుకుంటున్నాను. చూడండి ఆ వాటర్‌ని అనేది నీట్‌గా వేసేసుకునేసేయండి. నేను కొలత ప్రకారం తీసుకున్నానండి. మీకు పాత బియ్యం అయితే 1కి 2 పడతాయండి. కొత్త బియ్యం అయితే కొద్దిగా తక్కువే పడతాయి. 1కి 1.5 గ్లాసు పడతాయి. బియ్యం తీసుకునేటప్పుడు మీరు కొత్త బియ్యమా, పాత బియ్యమా అనేది చూసుకొని వేసుకోండి వాటర్ అనేది. కొత్త బియ్యం అయితే మీరు కుర్మాలో ఉండే నీళ్లు కూడా మీరు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చికెన్‌కి మాత్రమే ఉప్పు వేసాము గుర్తుంది కదా! ఇప్పుడు నేను రైస్‌కి కూడా ఉప్పు వేసానన్నమాట. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో మనకు ఉప్పు, కారము సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి అనేది వాటర్ అనేది చెక్ చేసుకోండి. వాటర్ చెక్ చేసుకున్నప్పుడు లైట్‌గా ఉప్పు ఉండాలండి వాటర్. అప్పుడే మనకు రైస్ వేసినప్పుడు, బియ్యం వేసినప్పుడు కరెక్ట్‌గా అనేది సరిపోతుంది. చూడండి ఇలా నీళ్ళు అనేది బాగా మనకు బాయిల్డ్ అవ్వాలన్నమాట. దానికనే మూత పెట్టాను. బాయిల్డ్ అయిపోయాయి నీళ్ళు. ఇప్పుడు మనం తీసుకున్న రైస్‌ని అనేది వేసేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఆవిరి స్టీమింగ్ వచ్చినప్పుడు విజిల్ అనేది పెట్టండి. ముందే అనేది విజిల్ పెట్టొద్దు. చూడండి అడుగు నుంచి కలబెట్టుకోండి బాగా. అడుగు నుంచి కలబెట్టుకునేసి ఇప్పుడు మనం అనేది మూత అనేది పెట్టేసుకుందామండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం అనేది ఒకసారి సర్చ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గానే సరిపోయేసింది. మీ టేస్ట్ చూడండి. మా అబ్బాయి కూడా చూసాడనమాట. బాగుంది మా అంటా ఉన్నాడు. చూడండి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి పైన స్టీమింగ్ ఆవిరి వచ్చినప్పుడే మీరు దాన్ని అనేది విజిల్ అనేది పెట్టండి. 3 విజిల్స్ అనేది రావాలి. నాకైతే 3 విజిల్స్ వచ్చేసాయి. 3 విజిల్స్ వచ్చేసాయండి నాకు. 3 విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆపేసాను. స్టీమింగ్ అంతా పొయ్యేసింది. ఇప్పుడు నేను మీకు చూడండి పైకి కూడా తీసి చూపిస్తున్నాను. మొత్తం అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆవిరికనేది మీకు పొయ్యి దగ్గర ఆవిరికనేది అలా కనిపిస్తూ ఉంది. నేను పక్కకు కూడా సర్వింగ్ చేసి చూపిస్తాను. చూడండి మనకు స్టీమింగ్ పొయ్యిన తర్వాతే రైస్ అనేది కలబెట్టండి. వేడి వేడి మీద కలబెట్టారంటే మీకు రైస్ అనేది ముద్దగా ఉంటుందన్నమాట. కొద్దిగా స్టీమింగ్ పోయిన తర్వాత మనం కలబెట్టామంటే దానికని నేను కొద్దిగా ఆవిరి పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో కూడా రైతా బిర్యానీ సర్వింగ్ చేసి చూపిస్తాను. చూడండి మనకు వేడిగా బిర్యానీ రైతా ఆనియన్‌తో టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోయేసింది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.